అందరికీ వందనాలండి. ముందుగా సేవకులకు, కూడి వచ్చిన సహోదరులకు, సహోదరిమణులకు అందరికీ కూడా ప్రభు పేరిట నా వందనాలండి. మరి గత కాలంలో జరిగిన సెమినార్స్లో మనమందరం చాలా బలపడ్డాము, చాలా మార్చుకున్నాము. ఈ మానవ జీవితంలో ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఎంత ఎదిగినప్పటికీ, ఎంతగా వాక్యాన్ని చదువుతున్నప్పటికీ, వింటున్నప్పటికీ ఎప్పటికప్పుడు కొత్తగా నేర్చుకుంటూ ఉంటాం. ఎన్ని సరి చేసుకున్నా ఇంకా ఏవో సరి చేసుకోవాల్సినవి తారసపడుతూనే ఉంటాయి. దాన్ని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే సరైన ఆధ్యాత్మిక జీవితం. నేను పరిశుద్ధుడను లేదా నేను పరిశుద్ధురాలని, నేనంతా సవ్యంగా చేస్తున్నాను, ఇక నేను మార్చుకోవాల్సింది ఏం లేదు, వినాల్సింది ఏం లేదు అనుకుంటే కనుక మనం సరైన మార్గంలో లేదండి. కొంతమంది మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను, వాళ్ళు ఏం చెప్తారంటే, నేను చాలా వినేసానమ్మా, చాలా చాలా గొప్ప గొప్ప సేవకుల దగ్గర ఎన్నో ప్రసంగాలు విన్నాను, గంటలు గంటలు కూర్చున్నాను, చాలాసార్లు బైబిల్ చదివేశాను. ఇప్పుడు నేను వింటున్నప్పుడు చెప్పే వాళ్ళలో లోపాలు కనిపిస్తున్నాయి తప్ప నాకు కొత్తగా నేర్చుకున్నట్టు ఏమీ అనిపించట్లేదు అని. అంటే జ్ఞానం, నేనే జ్ఞానిని, నాకు అన్నీ తెలుసు అన్న ఆలోచన వల్ల ఆయనకి ఏమనిపిస్తుంది, చెప్తున్న మాలో లోపాలు ఉంటాయండి, లోపాలు దొర్లుతాయి. పొరపాటున అక్షరం తడబడుతుంది, ఒక మాట బదులు ఇంకో మాట మాట్లాడతాం. ఒక్కోసారి నేనే జ్ఞానిని అని వింటున్నప్పుడు నేర్చుకోవడానికి ఏమీ ఉండదండి. అలా మనం ఉండకూడదు. సెమినార్కి వచ్చినప్పుడు అందరి అనుభవాలు, అందరి ప్రసంగాలు మనం వింటున్నప్పుడు మనం ఇంతగా చేసిన ప్రయాణం అంతా మనకు ఒక్కసారిగా ఇంతేనా నేను నేర్చుకున్నది, ఇంకా నేను ఇంత బ్రతకాలా అనే విషయాలు అర్థమవుతాయండి. 5 రోజుల పాటు దీన్ని ఎవరు మనం మిస్ చేసుకోకూడదు. అందరం రావాలి. అసలు ఎందుకు రావాలి ఇలాంటి సెమినార్స్కి? వస్తే అసలు మనకి ఏమొస్తుంది? సండే వర్షిప్స్ ఉన్నాయి, ఇంకా మనం శుక్రవారం అలా ఏమైనా చర్చెస్లో అది కూడుకుంటూ ఉంటాం, ఇంకా మిగిలిన మీటింగ్స్కి వెళ్తూ ఉంటాం. అసలు ఎందుకు 5 days లేదా 6 days ఇలా ఎందుకు మనం ఒకే చోట మనం ఎందుకు ఉండాలి? దీనివల్ల మనకు వచ్చే లాభం ఏంటి అంటే, ఆ ప్రాంతంలో, ఆ ప్రాంగణంలో ప్రభువు తప్ప మనకు ఇంకొక ధ్యాస కానీ, ప్రభువు తప్ప మనకు ఒక బాధ్యత కానీ, ప్రభువు తప్ప మనకు ఒక బరువు కానీ ఏమీ ఉండవండి. కేవలం వాక్యం వినడం అంతే. ఇది మనల్ని చాలా ఉత్తేజపరుస్తుంది, ఆధ్యాత్మిక వైపు నడిపిస్తుంది. 5 రోజుల పాటు దేవుని సన్నిధిలో ఉండడం అనేది చిన్న విషయం కాదండి. మనస్ఫూర్తిగా, హార్ట్ఫుల్గా ఒక 10 నిమిషాలు లేదా పావు గంట తలుపులన్నీ వేసుకుని ఏకాంతంగా రహస్యమందున్న తండ్రితో మాట్లాడినప్పుడు హృదయం అంతా తేలిపోతుందండి. అనుభవం ఉన్న ప్రతి ఒక్కరికి ఇది తెలుసు. కేవలం ఒక పావు గంట, ఒక 20 నిమిషాలు దేవునితో హార్ట్ఫుల్గా గడిపితే అంత సంతోషంతో మన హృదయం, అంత ఆనందంతో మన ఆత్మ పొంగిపోతున్నప్పుడు 5 రోజుల పాటు ప్రార్థన, వాక్యం, పాటలు, ప్రార్థన, వాక్యం, పాటలు, ఈ ఆధ్యాత్మిక వాతావరణంలో ఇంకెంత మన ఆత్మ బలపడుతుంది. మరి ముఖ్యంగా చెప్పాలి అంటే, అసలు ఎందుకు రావాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు నాకైతే ఏమనిపించిందంటే, అది పరిశుద్ధ స్థలం. సెమినార్ ప్రాంతం అన్నది పరిశుద్ధ స్థలం. అది ఎందుకు పరిశుద్ధ స్థలం అయిందంటే, ఎక్కడైతే దేవుడు ఉంటాడో, దేవుని మాటలు ఉంటాయో అది పరిశుద్ధ స్థలమే. అది పరిశుద్ధ స్థలమే. దేవుని మాటలు ఉన్న చోట ఆయన ఉంటాడు. 2-3 కూడి ఉన్న చోట ఆయన ఖచ్చితంగా ఉంటాడు. మనమందరం ఆయన మాట కొరకు అక్కడ వేచి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన సన్నిధి మనతో ఉంటుంది. ఆయన సన్నిధిలో వచ్చే లాభాలు ఏంటి అసలు? ఆయన సన్నిధిలో వస్తే లాభాలు ఏంటి? మా ఇంటికి వస్తే మీకు లాభం ఏంటి? మీ ఇంటికి వస్తే నాకు లాభం ఏంటి అంటే, మీ తత్వాన్ని బట్టి, అంటే మీరు ప్రేమించే హృదయం అనుకోండి. ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు వెంటనే హార్ట్ఫుల్గా పలకరించడం, షేక్ హ్యాండ్ ఇవ్వడం, తాగడానికి, తినడానికి ఏమన్నా ఇవ్వడం, ఇలా. మీకు దయాగుణం ఎక్కువ అనుకోండి, లేకపోతే జాలి ఎక్కువ అనుకోండి, వాళ్ళు చూస్తున్నప్పుడు వాళ్ళు చెప్పకుండానే వాళ్ళ సమస్యలు అర్థం చేసుకుని వాళ్ళకి హెల్ప్ చేస్తారు. కొంతమంది అంటూ ఉంటారు కదండి, పలానా వ్యక్తి దగ్గరికి వెళ్తే నా సమస్య తీరిపోతుందండి, నాకు హెల్ప్ చేస్తారు, లేదా పలానా వ్యక్తి దగ్గరికి వెళ్తే నాకు ఓదార్పు దొరుకుతుంది, నన్ను అర్థం చేసుకుంటారు అని. కొంతమంది వ్యక్తిత్వాన్ని బట్టి వాళ్ళకి చెప్పుకోవడానికి కానీ, వాళ్ళతో కొంతసేపు స్పెండ్ చేయడానికి కానీ మనం వెళ్తూ ఉంటాం. వాళ్ళ స్వభావాన్ని బట్టి చేదరించుకున్న వాళ్ళు ఉంటారు, కోపగించుకున్న వాళ్ళు ఉంటారు,
మనం ఏదైనా విషయం చెప్పినప్పుడు మన తప్పుల్నే ఎన్నుతున్న వాళ్ళు ఉంటారు, మనం బాధపడుతున్నప్పుడు హేళన చేసేవాళ్ళు ఉంటారు. ఇది వాళ్ళ తత్వం, వాళ్ళ స్వభావం. ఇలాంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళం. ఎలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తాం? ఆదరణ ఇవ్వాలి, ఆప్యాయత ఇవ్వాలి, అర్థం చేసుకోవాలి, కన్నీరు తుడవాలి, ప్రేమగా పలకరించాలి. మనం రావడం మన రాక వాళ్ళకి చాలా సంతోషం అయిపోవాలి. ఆ వ్యక్తిత్వం ఉంటే మనం వెళ్ళడానికి ఇష్టపడతామండి. దేవునికి కూడా ఒక వ్యక్తిత్వం ఉందండి. ఆయన దగ్గరికి ఎవరైనా వస్తే ఆయన ఎలా ట్రీట్ చేస్తాడంటే ఆయన స్వభావం ఏంటంటే ఆయన దగ్గరికి ఎవరొచ్చినా వారిని పరిశుద్ధపరుస్తాడండి. ఎవరొచ్చినా, ఆయన సన్నిధిలోనికి ఎవరొచ్చినా వారిని ఆయన పరిశుద్ధపరుస్తాడు. పాత నిబంధనలో దేవుడు ఎక్కడున్నాడు అంటే ప్రత్యక్ష గుడారాన్ని చూపించేవారు. ప్రత్యక్ష గుడారంలో ఏముంది అంటే పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఎందుకు? అక్కడ దేవుడు ఉన్నాడు కాబట్టి దాని పరిశుద్ధ స్థలం అని, అతి పరిశుద్ధ స్థలం అని అంటారు. సరే, ఇంకా ఏమన్నా ఉన్నాయా అక్కడ అంటే కొన్ని వస్తువులు ఉన్నాయి. బలిపీఠం కానివ్వండి, గంగాళం కానివ్వండి, ఉపకరణాలు కానివ్వండి, చాలా ఉన్నాయి. వస్తువులతో ఇంకేమన్నా ఉన్నాయా అంటే వ్యక్తులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, అహరోను కుమారులు వీళ్ళు ఉన్నారు. అయితే ప్రభు తన పరిశుద్ధ ఆలయంలో ఉన్న వస్తువుల గురించి కానివ్వండి, పరిశుద్ధ ఆలయంలో ఉన్న వ్యక్తుల గురించి కానివ్వండి, ప్రభు ఏమంటున్నారు చూడండి. నిర్గమకాండము 29వ అధ్యాయంలో, నిర్గమకాండము 29వ అధ్యాయము 44వ వచనము. నేను సాక్ష్యపు గుడారమును, బలిపీఠమును పరిశుద్ధపరచెదను, నాకు యాజకులగినట్లు అహరోనును అతని కుమారులను పరిశుద్ధపరచెదను. చాలండి. ఇక్కడ దేవుడు ఏముంటుందంటే గుడారాన్ని, బలిపీఠాన్ని, యాజకుల్ని అందరినీ పరిశుద్ధపరుస్తాను. ఎందుకు? తన సన్నిధానములో అపవిత్రమైనది ఏది ఉండకూడదు. అది అపవిత్రమైనది అయినప్పటికీ ఆయన పరిశుద్ధపరుచుకుంటాడు. ఎందుకు సెమినార్కి రావాలి? ఎందుకు 5 రోజుల పాటు అన్ని బాధ్యతలను, అన్ని లావాదేవీలను, వీటన్నిటిని విడిచిపెట్టి ఎందుకు అక్కడ స్పెండ్ చేయాలంటే ఆయనతో గడుస్తున్నటువంటి, ఆయన సన్నిధిలో గడుపుతున్నటువంటి ఒక్కొక్క రోజు గడిచే కొలది ఆయన పరిశుద్ధత మనల్ని రేపుతుంది, మన అపవిత్రతను మనకు చూపిస్తుంది. మనలో ఉన్న దుర్మార్గతను, నీచపు తత్వాన్ని, పాపపు స్వభావాన్ని వేలెత్తి చూపిస్తుందండి. యోబు గారు చాలా యథార్థవంతుడండి, నీతివంతుడు. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. కానీ దేవుడు ప్రత్యక్షంగా డైరెక్ట్గా యోబు గారితో మాట్లాడేసరికి యోబు గారు ఏమంటున్నారండి? యోబు గ్రంథము 40వ అధ్యాయం 4వ వచనంలో, చిత్తగించుము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చి. ఒక నీతిమంతుడికి ఏమనిపిస్తుంది? తన స్థితి నీచముగా తోస్తుంది. మనకంత యథార్థత లేదు, మనకంత నీతి లేదు. కానీ దేవుని సన్నిధిలో ఆయన అన్ని రోజుల పాటు, అన్ని గంటల సమయం ఆయన ఆత్మతో, ఆయన సేవకులు నింపి మనతో మాట్లాడుతున్నప్పుడు ఒక బండ హృదయమేమో, మొండి హృదయమేమో, లేదా పాపానికి అలవాటు పడిపోయినటువంటి జీవితమేమో, బలహీనులమేమో, కానీ ప్రతి బలహీనతలను బద్దలు చేసేటువంటి సమయం అది. ఆయన శక్తి ముందు ఏది పనిచేయదు. ప్రియమైన వాళ్ళారా, సెమినార్కి ఏమొస్తుంది వెళ్తే అంటే మన స్థితి మనకు అర్థమవుతుంది. 5 రోజుల పాటు ఆయనతో గడుపుతున్నప్పుడు, ఆయన కాంతిని మనం అనుభవిస్తున్నప్పుడు, ఆయన శక్తి మనతో మాట్లాడుతున్నప్పుడు, ఆయన పరిశుద్ధత, ఆయన ఔన్నత్యం, ఆయన మనస్సు, ఆయన ఆవేదన, మన పట్ల ప్రేమ, ఆయన చిత్తం, ఆయన సంకల్పం, మనిషి పుట్టుక, పాపం, మరణం, నరకం, పరలోకం, ఇలా ఒక అంశం కాదు, ఇన్ని విన్న మనం తర్వాత ఇలాంటి బ్రతుకు నాకొద్దు అనే ఒక గొప్ప పశ్చాత్తాపం వస్తుందండి. ఆల్రెడీ పొందేశామండి బాప్తీసం తీసుకునే ముందు అనుకుంటాం. కాదు, ఇంకా రావాల్సింది కూడా వస్తుంది. ఒకవేళ ఈ సంవత్సరంలో నెక్స్ట్ ఇయర్తో ఆయుష్కాలం ముగిసిపోతే కనుక సెమినార్ మనల్ని సిద్ధపరుస్తుందేమో అండి పరలోక ప్రయాణానికి. అందుకు రావాలి, పరిశుద్ధపరచబడ్డానికి రావాలి, మన స్వభావం మనకు తెలియడానికి రావాలి. ముందే నేను చెప్పాను, ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత వాక్యం తెలిసినా, మీరు ఎన్నాళ్ళు సీనియర్స్ అయినా, విశ్వాసంలో బోధించడంలో సీనియర్స్ అయినా సరే, ప్రభు ముందుకు వస్తే మన జీరో ఏంటో మనకు అర్థమైపోతుంది.
మన జీరో ఏంటో మనకు ఇంకేం జరుగుతుంది సెమినార్కి వస్తే అంటే, ఎప్పుడైతే మన స్థితి మనకు అర్థమవుతుందో, దేవా నేను పాపిని, నాలో లోపాలు ఉన్నాయి, ఇన్నాళ్ళు నేను ఏదో అనుకుని బ్రతికేశాను అన్నది మనకు తెలిసినప్పుడు ఆయన ఆత్మ ద్వారా మనం పరిశుద్ధపరచబడతాం. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే అలాంటి హృదయం మనకు వస్తుందో ఆయన కొరకు ప్రతిష్ఠింపబడతాం, ఆ అర్హతను సంపాదించుకుంటాం, అందుబాటులోకి వస్తాం. ఎప్పుడైతే మనం ప్రభు కొరకు ప్రతిష్ఠించుకుంటామో, ఆయన అందుబాటులో ఉంటామో, ఖచ్చితంగా ఆయన మనల్ని వాడుకుంటాడు. అంతేనండి? అందుబాటులో ఉన్న వస్తువులు మనం వాడుకోమా? అందుబాటులో ఉన్న మనల్ని వాడుకుంటాడు ప్రభు. వాడుకుంటే ఏముంటుందండి? ప్రభు వాడుకుంటే మనకేమొస్తుందంటే, ప్రభు వాడుకోవడం అంటే ఆయనకు దగ్గరగా ఉండడమే కదండి. ఆయన సన్నిధిని అనుభవించడం, ఆయనతో లోతైన సహవాసాన్ని అనుభవించడం. ఇంతకు మించి ఏం కావాలండి మనకి? ఆయన పిల్లలుగా ఆయన సన్నిధి, ఆయన ప్రత్యక్షత, ఆయన మాట, ఆయన చిత్తాన్ని నెరవేర్చేటువంటి పరిస్థితి, ఆయన కొరకు ప్రతిష్ఠించుకున్న జీవితం, ఆయనలా బ్రతకాలన్న ఒక తపన, పరిశుద్ధత కొరకు పరుగు. ఇవి కదా ఆత్మీయ జీవితానికి ఉండాల్సినవి. ఇవి ఉన్నాయా సమృద్ధిగా? అందరిలోనూ ఉన్నాయా? తగినంతగా ఉన్నాయా? ఉండాల్సినంతగా మనలో ఉన్నాయా? వీటన్నిటినీ సమకూర్చుకున్నటువంటి మంచి అవకాశం సెమినార్. చాలామంది దూరంగా ఉండిపోయామండి ప్రభువుకి. పోయిన సంవత్సరం దగ్గరగా ఉన్నామేమో, ఇంకా చాలా టైం గడిచిపోయింది. ఇన్కేస్ ఇంకా ఏమన్నా ఉంటే బలవంతులైనప్పటికీ ఇంకా బలోపేతం అవ్వచ్చు. ప్రేమైన వాళ్ళారా, నేను మారును, నేను ఇంతే, నా హృదయం ఇంతే, నాకు ఇలాగే బాగుంది, నాకేం పరిశుద్ధపరచబడాలని లేదు, నేనేం నీచుణ్ణి కాదు, దేవుడు ఆయన పరిశుద్ధుడు, నేను అంతలా మారలేను, నేను ప్రతిష్ఠించుకోలేను, అలాంటి జీవితం నేను జీవించలేను, ప్రభువులో అంటే అది నాకు బోర్ అన్నవాళ్ళు మనం ఏం చేయలేం. సెమినార్కి అందరూ నేర్చుకోవడానికి రారు కదండి. ఎలా జరుగుతుంది, ఎంత బాగా చేస్తున్నారు, స్టేజ్ ఎలా వేశారు, స్పీకర్స్ ఏ టాపిక్స్ మాట్లాడుతున్నారు, ఎలాంటి వాతావరణం అక్కడ ఉంది, ఎంత గొప్పగా చేస్తున్నారు, ఏ సెమినార్ ఎంత బాగా చేస్తున్నారు, ఇలా చూడ్డానికి కూడా చాలామంది వస్తారు. వాళ్ళు వింటారు, కానీ మారకూడదు అని వచ్చే వాళ్ళ విషయంలో మనం ఏం చేయలేం. కానీ నేను మారాలి, కానీ మారలేకపోతున్నాను, నేను ఇంకా ప్రభువులో ఎదగలేకపోతున్నాను, నాకు స్థితి అర్థమవుతుంది కానీ నా పరిస్థితి మారట్లేదు అన్న వాళ్ళకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి. అప్పు కోసం తిరిగేవాడికి తెలుస్తుంది అప్పిచ్చే వాళ్ళ అవకాశం వస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో. అవసరత తెలియజేస్తుందండి వస్తున్న అవకాశం ఎంత విలువైందో. నిజంగా ఆత్మీయంగా ఎదగాలి అన్న ఆలోచన మీకుంటే, ప్రభువు కొరకు నేను ఉండాలి అన్న ఆలోచన మీకుంటే, ఇప్పుడు జరుగుతున్న సెమినార్ వీళ్ళు వెంట మీకు అర్థమవుతుంది. ఇన్నాళ్ళు ఏదో అయిపోయింది, ఈ సెమినార్తో నేను నూతనంగా మార్చబడాలనుకున్న వాళ్ళకి చాలా మంచి అవకాశం అండి, మంచి అవకాశం అండి. ఒక పొలములో బంగారం ఉన్నదని తెలిస్తే తనకున్న సమస్తాన్ని అమ్మి ఆ పొలాన్ని కొనుక్కోవడానికి వెళ్తాడు. ఒక మంచి ముత్యాన్ని వెతకడానికి వెళ్ళిన ఒక వ్యక్తి ఆ ముత్యం దొరికినప్పుడు తనకున్నదంతా అమ్మేసి ఆ ముత్యాన్ని తెచ్చుకుంటాడని వెతికే వ్యక్తి అయితే తెచ్చుకుంటాడండి. వెతకని వ్యక్తి ఎందుకు తెచ్చుకుంటాడు? వస్తున్న ముత్యం మంచిదే, నాణ్యమైందే, పెట్టుబడి పెడితే వచ్చేదే. కానీ ఇష్టం లేనప్పుడు ఆ ముత్యం విలువ తెలీదు, అన్నిటినీ పక్కకు పెట్టి దాని వైపు పరిగెట్టాలన్న ఆలోచన ఉండదు, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎదిరించాలన్నా ఉద్దేశమే ఉండదు. కానీ వెతికేవానికి ఎవరు కాదన్నా, ఏది అవుతున్నా, ఏది కోల్పోతున్నా, ఎన్ని అడ్లున్నా, ఏది పోయినా నాకు అనవసరం, నేను వెతికేది నా ముందుకొచ్చింది, నేను దాన్ని ఇప్పుడు సంపాదించుకోకపోతే మరలా నేను సంపాదించుకోలేనేమో, మరలా ఈ అవకాశం నాకు రాదేమో అన్న ఆలోచన వెతికే వాళ్ళకు మాత్రమే ఉంటుంది. ప్రియమైన వాళ్ళారు, ఇలాంటి సెమినార్స్ జరగాలండి. ఎందుకు అంటే నూతన ఆత్మల రక్షణ అన్న విషయం మనకు తెలుసు. నిజమే, నూతన ఆత్మలు రక్షించబడాలి. కానీ ఆల్రెడీ వెలిగించబడి ఆరిపోయినటువంటి దీపాలు చాలా ఉన్నాయి, అవన్నీ మళ్ళీ వెలుగుతాయండి. మారు మనస్సు పొందిన ఒక్క పాప విషయమయ్యేనా దేవునికి సంతోషం? తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుని విషయంలో మరి ఏం కలిగింది? అప్పుడు సంతోషమే కలిగింది. ఇలాంటి సెమినార్స్ జరగాలి. తప్పిపోయిన పిల్లలందరూ ప్రభు చెంతకు రావాలి. మారు మనసు లేని వారు, లోకంలో ఉన్నవాళ్ళు ప్రభు గొప్పతనాన్ని తెలుసుకుని లోకాన్ని విడిచిపెట్టాలి. మరి మనం ఏం చేయాలి? ఫస్ట్ మనం రావాలి. నా స్థితి ఎలా ఉందని చూసుకోవాలి. దేవుని సన్నిధిలో ఎంత దగ్గరగా ఉన్నానో చూసుకోవాలి. దేవుడు నాకు ఎంతవరకు అర్థమయ్యాడో ఆలోచించుకోవాలి. ఫస్ట్ మనం రావాలి. ఇంకేం చేయాలి? అనేక మందిని రావడానికి
ప్రోత్సహించాలి. వెలిగి ఆరిపోయిన వారిని, అసలు వెలిగంటే ఏంటో తెలియని వారిని సెమినార్ వైపు ప్రోత్సహించాలి. అప్పుడు సెమినార్ ఉద్దేశం, దేవుని ఉద్దేశం చక్కగా జరుగుతుంది. ప్రేమైన వాళ్ళు, ప్రోత్సహించడం అంటే ఏంటి? పిలవడమా? పిలిస్తే సరిపోతుందా? సరిపోదండి. ప్రోత్సహించడం అంటే ఏంటి? బహుశా ప్రోత్సాహం అందరూ చేయొచ్చు, కానీ బోధ కొంతమందే చేస్తారు. అక్కడ ప్రోత్సాహం అందరూ చేయొచ్చు, అలా నీ ప్రోత్సహిస్తే సరిపోయిందంటే ప్రోత్సహిస్తే సరిపోదు. ఇంటికి బంధువులు పిలిచి పని అయిపోయిందని చేతులు దులుపుకుంటూ అయిపోదు. వాళ్ళకి దాహం వేస్తుందిగా, వాళ్ళకి ఆకలి కూడా వేస్తుంది, వాళ్ళకి అవసరతలు ఉంటాయి. మరి అవి ఎవరు చూస్తారు? ప్రోత్సహించడంతో చేతులు దులిపేసుకుంటే అవమానం జరుగుతుంది. ఎవరికి? ప్రభువుకి. ప్రోత్సహించిన వారికి ఆకలిస్తుంది, ప్రోత్సహించిన వారికి దాహం వేస్తుంది, ప్రోత్సహించిన వారికి కొన్ని అవసరతలు ఉన్నాయి. మనం ఎలా ప్రోత్సహించాలంటే పిలవడంతో పాటు మన ధనము, మన ఘనము, మన బలము, ఈ మూడింటిని పెట్టుబడిగా పెడితే అప్పుడు మీరు ప్రోత్సహించిన దానికి పూర్తి న్యాయం జరుగుతుందండి. మనకున్నంతలో శక్తి వంచన లేకుండా కష్టపడాలి. అది ధన విషయమా, లేకపోతే మన పలుకుబడితో ఏమన్నా చేయగలమా? మనకు దేవుడు ఒక పేరు ఇచ్చారు సమాజంలో, దేవుడు ఒక మంచి స్థాయి ఇచ్చాడు, ఆ స్థాయితో ఏమన్నా చేయగలమా? మనకున్న కష్టార్జితముతో ఏమన్నా? దేవుడు ఇచ్చేది అనేక మందికి పంచిపెట్టడానికేనండి. బలం, దాన్ని కూడా ఇవ్వాలి. ఆ విధంగా మనం ప్రోత్సహించాలండి. ఎంతమంది అలా ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నారు? ధనము, ఘనము, బలము ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుందండి. ప్రభు కొరకు వాడబడాలి అనుకున్నప్పుడు, ప్రభు కొరకు నేను పని చేయాలనుకున్నప్పుడు ఇంత గొప్ప సెమినార్ నేను చేయలేను, కానీ కొందరు నేను తీసుకురాగలను, కొందరు నేను ప్రోత్సహించగలను, కొందరికి నేను సహకరించగలను అని అనుకున్న వాళ్ళకి ఆ మనస్సు ఉంటే మార్గాలు తెరుచుకుంటాయి. నాకెందుకులే అంతమంది చేస్తున్నప్పుడు నాకు చిన్నప్పుడు ఒక కథ బాగా గుర్తుందండి. రాజుగారి ఇంట్లో ఒక విందు జరుగుతున్నప్పుడు రాజుగారు అందరినీ పాలు తీసుకొచ్చి పోయమన్నారంటండి. ఒక పెద్ద పాత్ర పెట్టి దాని మీద ఒక పెద్ద మూత వేసి గ్రామస్తులందరూ కూడా పాలు తీసుకురావాలి, రాజుగారి ఇంట్లో ఏం జరుగుతుంది, విందు జరుగుతుంది అన్నారు. అయితే అందులో ఒకడు అనుకున్నారంట, అందరూ పాలు పోస్తున్నారు కదా, నేను ఒక చెంబుడు నీళ్ళు పోస్తే తెలుస్తుంది ఏంటి అని చెప్పేసి చెంబుడు నీళ్ళు పోసారు. అయిపోయింది, అందరూ వేసేసారు. సరే పాలు తీసుకుని పలహారాలు చేయాలి కదా అని ఓపెన్ చేస్తే అక్కడ ఏమున్నాయి తెలుసండి? అన్నీ నీళ్ళే ఉన్నాయి. అందరికి ఎవరికి వాళ్ళు ఏమనుకున్నారంటే, అందరూ పాలు పోస్తున్నారు, నీ నీళ్ళు పోస్తే తెలుస్తుందా? అందరూ అందరూ పని చేస్తున్నారు, నేను యాక్ట్ చేస్తే ఎక్కడ తెలియదు కదా, అంతే తెలుస్తుందా? అందరితో కలిసిపోతుంది. దొంగ పనివారుగా ఉండకూడదు. రాజుగారు కాదు, ఆయన సర్వాధిపతి, చూడగలడు, సాక్ష్యాలు అవసరం లేదు ఆయనకి. పని చేయకపోయినా తప్పులేదు కానండి, నటించకూడదు. ఎందుకంటే పని చేయకపోతే చీ అంటారు, అంతకుమించి ఏం జరుగుతుంది? నటిస్తే ఇంకో 10 మంది ఎవరు తయారవుతారు? నటులు తయారవుతారు. నటులు తయారు చేయకూడదు. కాబట్టి ప్రభువు మన కొరకు చాలా యథార్థంగా రక్తము కారునంతగా, ప్రాణం ఇచ్చేంతగా, పరలోకాన్ని త్యాగం చేసేంతగా కష్టపడ్డాడు. మనం 5 రోజులు కష్టపడదాం. 5 రోజులు ఆయన చేసినంత, మన తల్లిదండ్రులకి మనం ఏమైనా చేసినప్పుడు, ఎన్ని చేసినా ఒక మాట, మేము ఎన్ని చేసినా మీ అంత చేయలేమమ్మా, మీ అంత ప్రేమ నిజమే, మనం ఎన్ని చేసినా ఆయనతో మన ప్రేమ సాటి కాదు, మన బలం సాటి కాదు. ఏది కొంత చేద్దాం, చేయగలిగినంతే చేద్దాం. మరి ఎంతమంది అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు? ఎంతమంది సిద్ధపడతారు? అందరం సిద్ధపడాలి. అందరి కొరకు ఆయన సిద్ధపడి ప్రాణమిచ్చాడు. ఆ భారాన్ని ఇప్పుడు మన మీద పెట్టాడు. ఆయన ప్రాణమిచ్చి వెళ్ళిపోయాడు, ప్రకటన మన మీద పెట్టాడు. మనం ప్రకటించాలి, మనం సిద్ధపడాలి, అనేక మందిని సిద్ధపరచాలి. దేనికి సిద్ధపడదాం? ప్రభువుని సంతోషపెట్టేటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధపడదాం. ఏంటి ప్రభువుని సంతోషపెట్టేది? మనం ఇంకా లోతైన భక్తిలోనికి వెళ్ళాలి, మనం ఇంకా మారాలి, ఇంకా భక్తి జీవితం పెరగాలి, ఇంకా పరిశుద్ధత పెరగాలి, ఇంకా పరిపూర్ణతలోకి వెళ్ళాలి. నూతన ఆత్మలను ప్రోత్సహించాలి, ఆరిపోయిన వారిని తిరిగి వెలిగించాలి, రమ్మని వారికి ఆహ్వానం పలకాలి, వచ్చిన వారికి కావాల్సిన సౌకర్యాల విషయమై మనకున్న సమస్తాన్ని అక్కడ పెట్టుబడిగా పెట్టాలి. ఆ విధంగా ఆయన ఇచ్చినటువంటి ఒక అవకాశం, ఆయన్ని సంతోషపెట్టడానికి.
ఆ అవకాశాన్ని అందరం సద్వినియోగం చేసుకుందామండి. పొగిడితే సంతోషపడిపోడు ఆయన, సన్మానాలు చేస్తే సంతోషపడిపోడు ఆయన, చేతులెత్తి బిగ్గరగా అరవడం వల్ల సంతోషపడిపోడు ఆయన. ఆయన సంతోషం అలా పై వాటి విషయాల్లో మనం ఆయన సంతోషపరచలేం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, జాగ్రత్త పడదాం, ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకుందాం. ముందు మనం ప్రిపేర్ చేసుకుందాం. నేను ఇంకా మారాలి, ఇంకా లోతైనటువంటి విషయాలను తెలుసుకోవాలి, ఇంకా అనేక మందిని సిద్ధపరుద్దాం. కాబట్టి ఈ విషయాలని మీ మనసును ఉంచుకొని సెమినార్కి మనమందరం కూడా సిద్ధపడదాం. ప్రార్థనాపూర్వకంగా కూడా చక్కగా మీరు సిద్ధపడండి. ప్రతి ఒక్క విషయంలో అంటే ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నేను కూడా ఈ సెమినార్ విషయమై ప్రార్థిస్తూ నన్ను నేను సిద్ధపరుస్తూ అనేక మంది సిద్ధపాటుకి నేను ప్రార్థిస్తాను. అందరికీ వందనాలండి.